హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో జరిగేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. చాలా ముఖ్యమైనటువంటి వర్క్ అప్డేట్. ఇప్పటి వరకు దీని గురించి మనం చూడలేదు, ఇప్పుడే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇక మనం లేట్ చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ వర్క్ అప్డేట్ ఏంటో చూద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక స్కూల్ అయితే రాబోతుంది రాజధాని అమరావతిలో. ఆ స్కూల్ ఏంటంటే చిన్మయ స్కూల్ అనేది రాజధాని అమరావతిలో నిర్మాణం చేయడానికి చకచక సన్నాహాలు జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ చిన్మయ విద్యాలయాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారండి. 3 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 35 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడైతే ఒక మంచి విద్యాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అలాగే 3,000 మంది పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా ఇక్కడ ఒక పెద్ద స్కూల్ని అయితే నిర్మాణం చేయబోతున్నారండి. ఫేజ్ 1లో ఇక్కడ స్కూల్ నిర్మాణం చేసి 2027 అకాడమిక్ ఇయర్లో విద్యాలయాన్ని ప్రారంభించాలి అనేటువంటి లక్ష్యంతో పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ స్కూల్ నిర్మాణం అయిపోయిన తర్వాత ఫేజ్ 2లో ఇక్కడే ఇంటర్మీడియట్ని కూడా ప్రవేశపెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా ఉందండి. దానికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ చూసినట్లయితే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఎర్త్ వర్కులు మరియు పైలింగ్ వర్కులు మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు ఇదంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. చూసారా, ఎర్త్ వర్క్ జరుగుతుంది. ఒకవైపునేమో హైటు ఎత్తుగా మట్టిని పోస్తూ ఉన్నారు, ట్రాక్టర్లు ఏమో చదును చేస్తూ ఉన్నాయి. మరొక వైపునేమో ఇదిగోండి, ఈ పైలింగ్ వర్క్స్ కోసం ఐరన్ రాడ్లను తీసుకురావడం జరిగింది. మరొక వైపునేమో పైలింగ్ వర్క్కి సంబంధించి మిషనరీని కూడా తీసుకొచ్చారు. ఇదిగోండి, ఈ ఐరన్ వర్క్ ఇవన్నీ చూడొచ్చు. ఇంకొక వైపునేమో ఎక్కువ మంది కార్మికులను పెట్టడం కోసం కార్మికుల క్యాంపులు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. కార్మికుల క్యాంపులు నిర్మాణం చేసినట్లయితే కార్మికులు ఎక్కువ మంది వస్తే పని చాలా ఎక్కువగా జరుగుతుంది. చూసారా ఎన్ని మిషనరీలు ఉన్నాయో, ట్రాక్టర్లు కానివ్వండి, అలాగే పైలింగ్ వర్క్స్ కోసం పైలింగ్ తవ్వడం కోసం ట్రాక్టర్ కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చండి, రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ చిన్మయ స్కూల్ అనేది భారతదేశంలోనే ఒక మంచి పేరున్నటువంటి విద్యాలయం అని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి క్యాంపస్ కోయంబత్తూరులో నిర్మాణం చేశారండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి ఈ చిన్మయ విద్యాలయానికి సంబంధించి. ఇక్కడ మన గుంటూరులో కూడా ఈ విద్యాలయాలు ఉన్నాయండి. ఈ గుంటూరులో కూడా జేకేసీ కాలేజ్ దగ్గర ఒక ఇంటర్మీడియట్ కాలేజీ కూడా ఈ చిన్మయ కాలేజీకి సంబంధించి ఉంది. అక్కడ ఐఐటి, జేఈఈ, నీట్కి సంబంధించి కోచింగ్లు కూడా ఇస్తారండి. అంతేకాకుండా గుంటూరులోనే ఒక స్కూల్ కూడా రన్ అవుతూ ఉంది. ఇప్పుడు రాజధాని అమరావతిలో ఈ విధంగా శరవేగంగా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులనైతే మొదలు పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో 3 ఎకరాలని కేటాయించడం జరిగిందండి. ఈ చిన్మయ విద్యాలయానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు పడిందంటే 2026 మార్చి 4న ఇక్కడైతే అధికారికంగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ అధికారికంగా భూమి పూజలో మంత్రి నారా లోకేష్ గారు కూడా పార్టిసిపేట్ అయితే చేయడం జరిగిందండి. ఈ చిన్మయ విద్యాలయ అనేది రాజధాని అమరావతిలో నేలపాడు దగ్గర నిర్మాణం చేస్తున్నారండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎటు చూసినా కానీ ఈ చిన్మయ విద్యాలయ అనేది ఎటు చూసినా కానీ సెంటర్లో ఉంటుందండి. ఎందుకంటే అది నేను మీకు చూపిస్తాను. రాజధాని అమరావతిలో విద్యాలయాలు అనేవి క్యూ కట్టి వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒక్క విద్యాలయాలే కాదండి, విశ్వవిద్యాలయాలను మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే విట్ యూనివర్సిటీని మనం చూస్తూ ఉన్నాం, అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీని మనం చూస్తూ ఉన్నాం, అమృత యూనివర్సిటీని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. వీటికి తోడు స్కూల్స్ వచ్చేసి మంట్ఫోర్డ్ స్కూలు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మరియు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ చిన్మయ విద్యాలయ. ఒక్కొక్కటిగా రాజధాని అమరావతిలో విద్యాలయాలు, విద్యా ఇన్స్టిట్యూట్లు అనేవి కొలువు తీరుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఎక్కువ సమయం లేదు, కేవలం ఒకే ఒక్క సంవత్సరం మాత్రమే ఉంది. ఈ ఒకే ఒక సంవత్సరంలో ఈ విద్యాలయాన్ని ప్రారంభించాలి. కాబట్టి ఇక్కడైతే పనులు చాలా వేగంగానే జరుగుతాయని మనం ఆశించవచ్చు. ఎందుకంటే వీరు వాగ్దానం చేశారు 2027 జూన్లో
అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేస్తామని, క్లాసులు ప్రారంభిస్తామని వారు చెప్పడం జరిగింది. అందువలన పనులైతే వేగంగానే జరుగుతాయని మనం అనుకోవచ్చు. పనులైతే ఈ విధంగా జరుగుతున్నాయండి. ఈ చిన్మయ విద్యా సంస్థలు అనేవి కేవలం ఎడ్యుకేషన్లో మాత్రమే కాదండి, సొసైటీలో చాలా సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక మంచి స్కూలు అమరావతికి రావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. ఇకపోతే ఎటు చూసినా కానీ ఈ విద్యాలయం అనేది రాజధాని అమరావతిలో సెంటర్లో ఉంటుందండి. ఎందుకంటే అదిగోండి, మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అవన్నీ చాలా టవర్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, చూసారా? అవి దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకునే స్థాయికి అయితే రావడం జరిగింది. పనులైతే ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్లో పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇవి కొన్ని రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేసుకొని ఆఫీసర్స్ అందరూ కూడా ఆ టవర్స్లో కనుక వచ్చినట్లయితే వారి పిల్లలు చదువుకోవటానికి అనుకూలంగా ఈ చిన్మయ విద్యాలయ అనేది అందుబాటులో ఉంటుంది. ఇది సిబిఎస్సి సెంట్రల్ సిలబస్ అండి, సిబిఎస్సి సెంట్రల్ సిలబస్ స్కూలు. అందువలన ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా కూడా మనం భావించవచ్చు. మరొక వైపు ఇదిగోండి, ఇప్పుడున్నటువంటి హైకోర్టు భవనం ఎంత దగ్గర నిర్మాణం జరుగుతుందో చూడొచ్చు. దీని పక్కనే కదా పర్మనెంట్ హైకోర్టు భవనం కూడా. ఈ హైకోర్టు భవనానికి కూడా అత్యంత దగ్గరగా నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే ఈ హైకోర్టుకి దగ్గరలోనే అసెంబ్లీ భవన నిర్మాణం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా బంగ్లాలు, మంత్రులు, జడ్జెస్ బంగ్లాలు, హానరబుల్ మంత్రులు, జడ్జెస్ బంగ్లాలు. ఈ బంగ్లాలకు కూడా అతి చేరువలో ఉంది. మనం ఇప్పుడు ఏదైతే చిన్మయ స్కూల్ని నిర్మాణం చేస్తున్నారో అక్కడుండి ఈ ఫోటో ఇది తీయడం జరిగింది, ఈ వీడియో. అంటే మన ఫోన్కి క్యాప్చర్ అయ్యేంత దూరంలోనే ఇక్కడ ఈ బంగ్లాలు కానీ, ఆ టవర్స్ కానీ, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కానీ ఉన్నాయి. అంటే ఎటు చూసినా కానీ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏమో ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు, జోన్ నెంబర్ 9లో ఇక్కడైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక్కసారి కనుక రైతులందరికీ కూడా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేస్తే అక్కడ ఇల్లులు కట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా వారి పిల్లలకి ఈ విద్యాలయంలో మంచి అవకాశాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు చదువుకోవడానికి. ఇంకొక వైపునేమో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మరియు మంత్రి నారాయణ గారి ఇల్లు కూడా మనకి దగ్గరలోనే ఉంటుందండి, ఇక్కడ ఉన్నటువంటి చిన్మయ స్కూల్కి. ఇవన్నీ కూడా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్. ఎటు చూసినా కానీ ఈ చిన్మయ స్కూల్ అనేది రాజధాని అమరావతిలో సెంటర్లో నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చెప్పాం కదా ఏంటంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క డెవలప్మెంట్ గురించి. ఇదిగోండి, ఈ విధంగా ఇంకా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. మౌలిక వసతుల కల్పన అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తుళ్ళూరు గ్రామం మరియు నేలపాడు గ్రామాలు కూడా ఈ స్కూల్కి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఈ E6 రోడ్ అనేది ఈ చిన్మయ స్కూల్ దగ్గరికి కనెక్టివిటీ కలిగి ఉంది. సుమించుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే తుళ్ళూరు అయితే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తుళ్ళూరులో ఉండేటువంటి గ్రామ ప్రజలు కూడా ఈ చిన్మయ స్కూల్లో చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్మయ స్కూల్ అనేది చాలా ప్రధానమైనదని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. చాలా ప్రత్యేకతని కలిగి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చండి. మనం చెప్పాం కదా, ఇదిగోండి ఇక్కడ స్కూల్ నిర్మాణం జరుగుతుంది చూడొచ్చు. ఈ స్కూల్ని ఆనుకొని ఈ E6 రోడ్ అయితే వెళుతూ ఉంటుంది. ఈ E6 రోడ్ అనేది చాలా ప్రాధాన్యతని కలిగి ఉందండి. ఎందుకంటే ఈ E6 రోడ్ అనేది ఇప్పటికే చాలా నిర్మాణం జరిగింది. అంతేకాకుండా తుళ్ళూరు నుంచి ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ భవనానికి కానీ మరియు హైకోర్టు భవనానికి కానీ, అలాగే కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి చంద్రబాబు గారి ఇంటి వరకు కానీ ఈ E6 రోడ్ అనేది డైరెక్ట్గా కనెక్టివిటీని కలిగి ఉంది. ఎవరైతే గుంటూరు వైపు నుంచి వయా తాడికొండ మీదుగా ఈ విధంగా రాజధాని అమరావతిలోకి హైకోర్టు భవనం దగ్గరికి కానీ, సచివాలయం దగ్గరికి కానీ వస్తారో వారందరికీ ఈ E6 రోడ్ అనేది చాలా ప్రధానంగా కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ రోడ్డు గుండానే హైకోర్టు దగ్గరికి కానీ, అసెంబ్లీ భవనం దగ్గరికి కానీ వెళ్ళవలసి ఉంటుంది. ఎలాంటి కనెక్టివిటీ కలిగినటువంటి రోడ్డు వెంబడే ఈ చిన్మయ స్కూల్ని నిర్మాణం చేయటం వలన చాలా తొందరగా డెవలప్ అవుతుందని మనం అయితే అనుకోవచ్చండి. ఇదిగోండి, ఈ రోడ్డు నిర్మాణం కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ దశకు చేరుకుంది. ఈ E6 రోడ్డు ముగింపు దశకి చేరుకుందండి. నిర్మాణం చాలా వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఇదండి
ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో చిన్మయ విద్యాలయ గురించి పూర్తిగా డీటెయిల్స్ మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటాను, తెలియజేస్తూ ఉంటాను.